శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం ఒక చాటు పద్యాన్ని, ఒక శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఒక మహాపండితుడైనటువంటి ఒక ఆయన ఉండేవారు. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె కూడా సంస్కృత భాషలో మహాపండితురాలు. అందువలన ఆమె ఏమన్నదంటే, తండ్రి గారి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే, ఆయన సంస్కృత భాషా విద్వాంసుడిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని ఆమె చెప్పడం జరిగింది. దానివలన అతని తండ్రి గారు అటువంటి వరుని గురించి అన్వేషించడం మొదలుపెట్టారు. అలాగే ఎంతోమంది వస్తున్నారు, ఈ అమ్మాయిని పరీక్షిస్తున్నారు, వెళ్తున్నారు. అయితే సంస్కృత భాషలో ఒక ప్రత్యేకత ఉంది. శబ్దమంజరి అని ఉంటుంది. సంస్కృత భాష అధ్యయనం చేసేవాళ్ళు తొలినాళ్లలో ముందుగా శబ్దమంజరిని పఠిస్తారు. ఎందుకంటే అందులో శబ్దం యొక్క విధానము, ఏకవచన, ద్వివచన, ఇవన్నీ కూడా బహువచన, ఈ శబ్దాలు ఎలా మారుతూ ఉంటాయి అనేటువంటి ఒక శబ్దమంజరి అనే గ్రంథం ఉందన్నమాట. దాన్ని పఠిస్తారు. ఇలాగా ఈ పండితులు గారి అమ్మాయి సంస్కృత విద్వాంసునే వివాహం చేసుకుంటుంది అనే విషయం తెలిసి ఒక అజ్ఞాత వ్యక్తి ఏం చేశాడంటే, ఈ శబ్దమంజరిలో మొట్టమొదట అకారాంత పుంలింగ రామశబ్ద అని ఉంటుంది. రామశబ్దంతో ప్రారంభమవుతుందన్నమాట. ఈ శబ్దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉంటాయనుకున్నాం కదా. అది 7 విభక్తులతో మరియు సంబోధనా ప్రథమా విభక్తి 8 విధాలుగా ఉంటుంది. ఆ శబ్దం ఒకసారి చెప్పుకుందాం. అంటే ఆ శబ్దాలు వలన ఆ ఏకవచనంలో రామ, ద్వివచనంలో రామం, తృతీయ విభక్తిలో ప్రథమా విభక్తిలో రామ, ద్వితీయ విభక్తిలో రామం, తృతీయ విభక్తిలో రామేణ, ఇలా మారుతూ ఉంటాయి. అలాగే బహువచనం అయితే మరి ఆ శబ్దం మారుతుంది. అటువంటి ఆ రామశబ్దాన్ని అతను బట్టి పట్టాడు. ఆ శబ్దం ఎలా ఉంటుంది? అకారాంత పుంలింగ రామశబ్ద రామ రామో రామ హే రామ హే రామ హే రామో హే రామ రామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామాభిః రామాయ రామాభ్యాం రామేభ్యః రామాత్ రామాభ్యాం రామేభ్యః రామస్య రామయోః రామాణాం రామే రామయోః రామేషు, ఇలా ఉంటుంది. సంస్కృత భాష ఎంత మధురమైనదో కదా. శబ్దం పఠిస్తూ ఉంటేనే మనకు ఎంతో మాధుర్యంగా అనిపిస్తుంది. ఈ శబ్దాన్ని బట్టి పట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన వెంటనే ఆమె కొన్ని ప్రశ్నలు వేసింది. ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని పదాలు అడుగుతుందన్నమాట. విహస్య అని ఒక పదం అడిగింది. ఈ విహస్య అనే పదము దానికి అర్థం చెప్పమని, అదేమిటి అని అడిగింది. ఇక్కడ ఈయన రామశబ్దం ఒకటే చదువుకుని వెళ్ళాడు కదా. ఇందులో షష్ఠీ విభక్తిలో రామస్య అని ఉంటుంది. కాబట్టి విహస్య అనేది కూడా షష్ఠీ విభక్తి అని చెప్పి షష్ఠీ విభక్తి అని చెప్పాడు. అలాగే ఆమె విహాయ అని ఇంకొక పదాన్ని అడిగింది. విహాయ అనే పదం ఏమిటి అని అడిగితే రామాయ అని చతుర్థి విభక్తి చెప్పాడు కదా. ఆ చతుర్థి విభక్తి పదం అని చెప్పడం జరిగింది. అంటే నిజానికి రామశబ్దం తప్ప మిగిలిన ప్రత్యయాలు కానీ, శబ్దాలు ఎలా ఏర్పడతాయి కానీ, ప్రత్యయాలు వచ్చినప్పుడు పదములు ఎలా మార్పు చెందుతాయి అనేటువంటిది ఈ వ్యక్తికి తెలియదు. అడిగిన తర్వాత ఆ అమ్మాయి అహం కథం, నేనెవరిని అన్నట్లుగా, అహం అంటే నేను సంస్కృతంలో, కథం అని ప్రశ్నార్థకం అని అడిగింది. అడిగితే దానికి అతను ఏం చెప్పాడంటే, రామం అని ద్వితీయ విభక్తి చెప్పుకున్నాం కదా, అందుకని అవి ద్వితీయ విభక్తి అని చెప్పాడు. దానితో అమ్మాయి ఇతనికి ఏమీ రాదు అని, భాష రాదు, పాండిత్యం లేదు అనే విషయాన్ని గ్రహించి ఆ అబ్బాయిని తిరస్కరించింది. తిరస్కరించినప్పుడు ఆ అమ్మాయి తండ్రి వచ్చి, ఏం జరిగిందమ్మా, ఇతన్ని వివాహం చేసుకుంటావా అని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది. ఈ శ్లోకం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి శ్లోకము. శ్లోకం ఇదంతా మనం పూర్వరంగం చెప్పుకోకపోతే అన్వయం కుదరదు, కాబట్టి ఇది చెప్పుకోవడం జరిగింది.
యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయాస్యామహం కథం. ఏం చెప్పమంటారు నాన్నగారు? యస్య ఎవరికైతే షష్ఠీ చతుర్థి విహస్య అనే పదం అడిగితే షష్ఠీ విభక్తి అని చెప్పాడు, విహాయ అని అడిగితే చతుర్థి విభక్తి అని చెప్పడం జరిగింది. అసలు నిజానికి విహస్య అంటే వి అనేది ఉపసర్గ, హస్ అనేది ధాతువు నవ్వడం, దానికి ల్యప్ అనే ప్రత్యయం చేరితే విహస్య అనే పదం ఏర్పడుతుంది. అది తెలియదు అతనికి, ఆ వ్యాకరణ సాధురూపం తెలియక ఆయన ముక్కును పట్టుకున్నటువంటి బట్టి పట్టినటువంటి శబ్దం ప్రకారం షష్ఠీ విభక్తి అని చెప్పాడు. ఏం చెప్పమంటారు నాన్నగారు? ప్రత్యయాలు కూడా అతనికి రావు అని అంటూ విహాయ అన్నప్పుడు విహాయ అంటే విడిచిపెట్టి, అక్కడ కూడా ల్యప్ ప్రత్యయం వచ్చింది. ఉపసర్గలు తెలియవు, ప్రత్యయాలు తెలియవు ఇటువంటి వాడు. పైగా అహం కథం ద్వితీయా స్యాత్, అహం కథం ఇవేమిటని అడిగింది. అహం కథం అంటే అహం అంటే నేను అని చెప్పాలి, కథం అంటే ప్రశ్నార్థకం అని చెప్పాలి. అది కాకుండా అతను ఏం చెప్పాడు? ద్వితీయా విభక్తి అని చెప్పడం జరిగింది. అంటే అహం కథం అనే పదాలు ద్వితీయా విభక్తులు అని చెప్పాడు. అటువంటి అతనికి ద్వితీయాస్యాం అహం కథం, అతనికి ద్వితీయగా నేను ఎట్లు వెళ్ళగలను? ద్వితీయ అనే పదానికి అమరకోశంలో భార్య అని అర్థం. పత్ని, పాణిగ్రహీత, ద్వితీయ, సహధర్మిణి ఈ 4 కూడా భార్య అనే పదానికి పర్యాయ పదాలుగా అమరకోశం మనకి చెప్పింది. కావున ఈ అమ్మాయి ఏమంటుంది? అహం కథం అనేవి ప్రథమ, అవి ఏ విభక్తిలో చెప్పలేని వాడికి విహస్య విహాయ అనే పదాల్లో ఉండే ప్రత్యయం ఏమిటో చెప్పలేనటువంటి అతనికి నేను కథం ద్వితీయా స్యాత్, నేను భార్యను ఎలా అవుతాను అంటే ఎటువంటి భాషా పాండిత్యం లేనటువంటి అతన్ని నేను చేసుకోను అని ఆమె తండ్రి గారికి చెప్పడానికని అటువంటి సంస్కృత భాషలో అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఈ సంస్కృత భాషా ప్రత్యయాల గురించి కొంచెం పరిచయం ఉంటేనే ఈ శ్లోకం మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఆనాడు సంస్కృత భాషని ఎంత విరివిగా ఉపయోగించేవారో మనకి దృష్టాంతం వలన తెలుస్తుంది. శ్లోకం మరొక్కసారి. యస్య షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయాస్యాం అహం కథం అని ఆ అమ్మాయి తన యొక్క తెలివితేటలతో ఈ సమస్యని పరిష్కరించుకుని ఆ వచ్చిన వ్యక్తికి భాషా పాండిత్యం లేదనే విషయాన్ని గ్రహించడమే కాకుండా తన యొక్క అనుభవాన్ని ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా తండ్రి గారికి తెలియజేసింది. ఇది ఇందులో ఉండేటువంటి చమత్కారం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన సంస్కృత ఆంధ్ర భాషలలో. క్రమంగా మనం అన్వయించుకుందాం. స్వస్తి.